నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు. రోడ్డు ప్రమాదాల నివారణపై సూచనలు చేసిన అధికారులు. కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అంటూ విజయవాడలో ధర్నా. శుక్రవారం జరిగే ధర్నాలో రైతాంగం పాల్గొని జయప్రదం చేయాలి అన్న రైతు సంఘం నాయకులు. తెనాలిలో తేలప్రోలుకు చెందిన యువకుడిపై కత్తితో దాడి. నడి రోడ్డుపై పట్టపగలే కత్తితో దాడికి దిగిన ఇద్దరు వ్యక్తులు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా తెనాలి ఆర్టీసీ డిపోలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలువురు అధికారులు సూచనలు చేశారు. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నెల రోజుల పాటు జరగనున్న మాసోత్సవాలను ఆర్టీసీ డిపోలో ప్రారంభించారు. డిపో మేనేజర్ రాజశేఖర్ నేతృత్వంలో గ్యారేజ్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, టూ టౌన్ సిఐ రాముల్ నాయక్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పలువురు అధికారులు వివరించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, సేఫ్టీ అనేది చాలా ముఖ్యమని చెప్పారు. డ్రైవర్లు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పారు. ఈ భద్రతా మాసోత్సవాలు ఫిబ్రవరి 15వ తేదీ వరకు జరుగుతాయని ఆయన తెలియజేశారు. అదేవిధంగా తెనాలి ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్లను రోడ్డు భద్రతా మాసోత్సవంలో అధికారులు అభినందించారు. 30 ఏళ్లుగా ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తూ ఎటువంటి రోడ్డు ప్రమాదాలు చేయని ఐఎస్ రావు, కేవీ రెడ్డిలను డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ సమక్షంలో డీఎస్పీ బి జనార్దన్ రావు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, ఎంఈఐటి రాఘవరావు, టూ టౌన్ సిఐ రాములు నాయక్ తదితరులు సత్కరించి అభినందనలు తెలియజేశారు. సమావేశంలో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఐజే ప్రభాకర్ రావు, మెకానికల్ ఇంజనీర్ అభిరామ్ నాయక్, అసోసియేషన్ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒక్క యాక్సిడెంట్ కూడా అవ్వకుండా మనకేదైతే మన తెనాలి డిపో తరఫున ఒక బాధ్యతగా జీరో యాక్సిడెంట్, మన తప్పు కానీ ఎదుటి వాళ్ళ తప్పు కానీ ఏదో ఉన్నా మనం యాక్సిడెంట్ అవ్వకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనం ఆ రకంగా ఇంకొన్ని ట్రైనింగ్లు తీసుకొని ఇంకేదైనా ర్యాష్ డ్రైవింగ్లు కానీ, కొంతమంది ఉంటారు బస్సుకి అడ్డంగా ఆపటం, రోడ్డుకి అడ్డంగా ఆపటం, ప్రజలకు చేయత్తినతో వెంటనే ఆపమని కాదు వాళ్ళ ఉద్దేశం, కొంచెం ముందు వెళ్ళి లెఫ్ట్ తీసి ఆపాలి. కానీ రోడ్డుకి అడ్డంగా ఆపితే సడన్గా ఆపిన వెంటనే మన వెనకాల వెహికల్స్ ఏమొస్తున్నాయి, ముందు వెహికల్స్ ఏమున్నాయని మనందరం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలాంటివి చేయకుండా సొసైటీలో ఒక బాధ్యతగా మన ఏపీఎస్ఆర్టీ తరఫున ప్రవర్తించాలని కోరుకుంటూ, అంటే ఈ వారోత్సవాలనే కాకుండా ఎవ్రీడే మీ జాబ్లో మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారనేది, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ ఏ ఇబ్బంది అవుతుంది, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలనేది డే టు డే మీరు ఇంప్రూవ్మెంట్ జరిగితే, మీరే కాదు, మీరంటే ఆర్టీసీలో మీరు ఆర్టీసీ, నేను పోలీసు, సారేమో రోడ్ ట్రాన్స్పోర్ట్, మున్సిపాలిటీ, ఎంఆర్ఓ, ఇట్లా ప్రతి వింగ్లో ఒక మీరు కామన్ మ్యాన్గా ఉన్నవాళ్ళు మీకు ఒక ఆర్గనైజేషన్లో ఒక పోస్ట్ ఇచ్చి, మీకు ఒక యూనిఫామ్ ఇచ్చి, నువ్వు ఈ వర్క్ సక్రమంగా చేయమని ప్రతి వారికి ఒక బాధ్యత అనేది ఎండార్స్మెంట్ చేయబడింది. మనం దాన్ని ఎంతవరకు తీర్చిదిద్దుతున్నాం, ఎంతవరకు ప్రొసీడ్ అవుతున్నాం. నేను మా డ్రైవర్ కూడా చెప్తా ఉంటా, ముందు ఫస్ట్ నువ్వు ట్రాఫిక్ రూల్స్ నేర్చుకో, రోజు డే టు డే నీకు జరిగే తప్పిదాలు ఎలా అవాయిడ్ చేయాలి, నెక్స్ట్ జరిగినప్పుడు దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అనేది నువ్వు నేర్చుకో. నువ్వు ఒక 5 నిమిషాల ముందు ఓవర్టేక్ చేసి వెళ్ళాలి అంటే ఓవర్టేక్ నీకు 5 సెకండ్స్ పట్టచ్చు. కానీ ఏదైనా జరిగితే నువ్వు అక్కడ బుక్ అయిపోయి 1 hour 2 hours 3 hours అవతల వ్యక్తి ప్రాణాలు ఉంటాయి అని చెప్తారు. ఎందుకని ముందు మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నామో చూసుకోవాలి. కానీ యాక్సిడెంట్ అయ్యాక సార్ మాదేం తప్పలేదు, రోడ్డు ఎక్కాక సైకిల్ నడిచేవాడు ఉంటాడు, సైకిల్ ఎక్కినోడు ఉంటాడు, మోటార్ సైకిల్ ఎక్కినోడు ఉంటాడు, నడవలేని ముసలోడు ఉంటాడు, కారు ఉంటుంది. ఏది జరిగినా మన వెహికల్ దాన్ని తప్పించుకోగలదా, పక్క తీయగలదా, డెలిబరేట్గా ఫ్యాటల్గా కనిపిస్తుంది. ఏది జరిగినా కూడా అది భయంకరమైన దృశ్యంగా కనబడుతుంది. 2 వీలర్ కొట్టుకొని పడిపోయినప్పుడు కూడా అంత భయంకరంగా కనిపించదు. అంటే మనకన్నా
మన రంగంలో ఉండి కష్టపడే వాళ్ళు, చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చాలా సేఫ్లో ఉన్నామా లేదా? ఆ సేఫ్టీని మనం అందరికీ కూడా అప్లై చేసుకుంటూ మన ఫ్యామిలీ బాగుండాలి, నేను బాగుండాలి, ఈ డిపో బాగుండాలి అనే ఆలోచనతో, మంచి మైండ్తో రోజు మనకు జరిగే తప్పులు, ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పారు, నేనే నాకు కార్ సడన్గా ఆపేయం, బ్రేక్ కొట్టాడు, గుద్దేశాం, సైడ్ తగిలాడు అంటారు. తగులుతాడని మనకు తెలుస్తూనే ఉంటుంది. కొంతమందిని చూస్తాను మొండిగా పోతారు. మీ బస్సు కన్నా మీ వెనకాల వచ్చే ఆర్టీసీ బస్సు మీకన్నా స్పీడ్గా ఏమి వెళ్ళదు, కానీ ఓవర్టేక్ చేస్తారా? చేయరా? ఓవర్టేక్ చేసే సిగ్నల్ కూడా ఉండదు మన బస్సుకి, కానీ చేస్తారు. చేసిన వాళ్ళు వెనకాల ఇబ్బంది పడతారు. అంటే ఓకే, రోజు చాలా చోట్ల చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ సింపుల్ లాజిక్. ఒకే ఒక లాజిక్ ఏంటంటే అశ్రద్ధ, మనిషిలో పెరిగిపోయిన అశ్రద్ధ. ఇది ఒక్కటే. ఇది ఆర్టీసీ నుంచా, లేకపోతే ఆటోలు చూడండి మన తెనాల్లో. నేను అప్పుడప్పుడు జోకులు వేస్తుంటా మనతో ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, మా తెనాల్లో కనుక 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ నడిపితే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వచ్చు అనిపిస్తున్నారు. నేషనల్ కాదు, మళ్ళీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్. ఎవరెట్ వస్తారో అర్థం కాదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవర్ని పెట్టుకున్నాను, ఎందుకంటే ఆ టెన్షన్ పడలేక. మళ్ళీ బీపీ రాలా, ఇంకా వచ్చుద్దేమని సడన్గా వచ్చేస్తుంది ఆటో. ఏం అర్థం కాదు. ఒక్కొక్కసారి తగిలేమనుకోండి మళ్ళీ పెద్ద పంచాయతీ, పట్టిపురోలు పంచాయతీ, అంతే కదా. సో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అందరి మీద ఉన్నాయి. దీంట్లో మీరు మరి ముఖ్యంగా డ్రైవర్లు, ఇందాక ఆల్రెడీ చెప్పినట్టుగా మీకు బోర్ కొట్టచ్చు, కానీ ఖచ్చితంగా మీరు మన అడ్రోడ్ ఒకటి ఉంది మన దగ్గర, సంగం డైరీ అడ్రోడ్ దగ్గర, ఆ వచ్చే చోట కనుక ఆగితే వాళ్ళంతా ఇప్పటికీ ఆ షాపులు కట్టుకుని రోడ్డు మీదకి ఆల్రెడీ 30 వంతు ఆక్రమించి ఉన్నారు. కరెక్ట్గా 2 బస్సులు సవ్యంగా వెళ్ళినట్టుగా ఉంది. అలాంటి చోట్ల లక్క రోడ్డు మీద ఆపేస్తున్నారు. నాట్ ఓన్లీ అక్కడ ఒక్క ప్లేస్ అని నా ఉద్దేశం కాదు, ఎక్కడైనా కానీ. అది కొంచెం ఆల్రెడీ మనం మాట్లాడుకొని ఉన్నాం. దాన్ని కొంచెం స్టెప్ అవతలకి తీసి ఆపే విధంగా ఒక చిన్న ప్రయత్నం చేయమని నా రిక్వెస్ట్. రెండో పాయింట్, రోడ్లు విస్తరిస్తున్నాయి, రోడ్లు వెడల్పు కావాలి. ఆ కార్యక్రమంలోనే పోలీసు వారి యొక్క సహకారంతో డిఎస్పీ గారు అపారమైనటువంటి సహకారం, సార్ టౌన్ పెరుగుతుంది, మనం అందరం కలిసి ఒక టీం వర్క్ చేయాలి అనేసి తహసీల్దారు, డిఎస్పీ గారు మేమందరం కలిసి టౌన్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానంగా రోడ్లు విస్తరణ కార్యక్రమం చేపడుతున్నాం. అందులో రోడ్లు విస్తరణ కార్యక్రమం చేపడితే ఎవరికి బాగా జరుగుతుంది? ఫస్ట్ ఎవరు జరుగుతుంది? మేలు ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది. ట్రాఫిక్ ఫ్రీ అయితే కనుక ఉన్నటువంటి రోడ్డు భద్రత మాసోత్సవాలు, వారోత్సవాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సులువుగా దాటవచ్చు. సో టౌన్లో రోడ్లు విస్తరణ కార్యక్రమం వేరెవర్ నీడెడ్ విల్ టేకప్. సో మీకు ఆల్వేస్ అందుబాటులో ఉంటాం. ఇది ఒక ఆస్పెక్ట్. మొత్తం అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలు తిరిగేసి చివరికి మన సొంత టౌన్లో యాక్సిడెంట్ అవుతుంది. అది ఎందుకంటే చిన్న ఏమనుకోవటం, చిన్న క్షణం అప్రమత్తం లేకపోయినా కూడా యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి మరి అందరూ కూడా మెయిన్గా ఆర్టీసీకి వచ్చాం కాబట్టి ముఖ్యంగా డ్రైవర్ సోదరులకు మరీ విజ్ఞప్తి ఏంటంటే, బస్సు మరి చెయ్యి ఆపితే బస్సు ఆపాలి. బస్సు ఆపాలంటే బస్సు ఎక్కడ ఆపినా కూడా లెఫ్ట్ సైడ్ తీసి ఆపాల్సిందే. చాలాసార్లు చెప్పడం జరిగింది డిఎం గారికి కూడా, మరొక్కసారి చెప్తా ఉన్నాము. బస్సు ఏంటంటే ఆల్మోస్ట్ 18 నుంచి 24 అడుగులు ఉంటాయి. అంత పెద్ద బస్సు మరి చెయ్యి ఆగంగానే ఆపుతాము. ఆపినప్పుడు 2-3 అడుగులు మార్జిన్ పక్కకి దిగేసి స్లో చేసి ఆపాలి. ఆగితే వెనకోళ్ళు ఆగిపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే అతను ఓ బస్సు ఆగితే ఒక మనిషిని ఎక్కించుకుంటాకి ఇమ్మీడియట్గా 4-5 వెహికల్, ఎందుకంటే మనకి వెహికల్స్ పెరిగినందుగా రోడ్లు పెరగలేదు. కాబట్టి మనం ఏంటంటే ఆర్టీసీ ఇంకోసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, బస్సు ఆపినప్పుడు ఆపాలి, కరెక్టే ఆపాలి, కానీ మనం బాగా సైడ్కి తీసి ఆపి మరి మిగతా వాళ్ళని కూడా మనం అదేంటంటే మరి ట్రైనింగ్లోనే మిగతా వాహనదారులకు ఇబ్బంది కలగకూడదు. అంటే నువ్వు రోడ్డు మీద ఆపితే మిగతా వాళ్ళు ఆగిపోతారు కదా, కాబట్టి వాహనదారులు ఇబ్బంది పట్టకుండా మరి అది కూడా ట్రైనింగ్లో భాగమే. అది కూడా ముఖ్యంగా మరి డ్రైవర్ సోదరులందరికీ పాటించాలని మరొకసారి మనవి చేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన డిఎం గారికి మరొకసారి పంటలకు కనీస మద్దతు ధరల చట్టం వేయాలని కోరుతూ ఈ నెల 17వ తేదీన శుక్రవారం విజయవాడలో జరగనున్న ధర్నాలో రైతాంగం పాల్గొని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు కోరారు. ధర్నా వివరాలు వారు తెలియజేసి కరపత్రాలను ఆవిష్కరించారు.
స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం జరిగిన సమావేశంలో రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్రావు, జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసామిరెడ్డి తదితరులు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ సగం కాలం గడిచినా రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకపోవటం అన్యాయమని అన్నారు. ఉచిత పంట బీమా కొనసాగించాలని, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయంగా 20,000 ఇస్తామని చేసిన వాగ్దానం తదితర డిమాండ్లతో ఈ నెల 17వ తేదీన విజయవాడలో జరిగే ధర్నాలో రైతాంగం పాల్గొనాలని కోరారు. సమావేశంలో కన్నిగంటి భాస్కర్ చంద్, పోతురాజు కోటేశ్వరరావు, జెట్టి బాలరాజు, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారానికై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జనవరి 17 ఉదయం 10 గంటలకి విజయవాడ ధర్నా చౌకలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు రైతాంగానికి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు సహాయం చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఖరీఫ్ సీజన్ పోయింది, రబీ సగకాలం పూర్తయింది. అయినా ఇప్పటి వరకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేయలేదు. తక్షణమే 20,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేయాలని చెప్పేసి రేపు ధర్నా చేయబోతా ఉన్నాం. ధర్నా రైతాంగం విరిగా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే స్మార్ట్ మీటర్లు పెట్టడంలో లోకేష్ బాబు గారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టడని చెప్పేసి ఎన్నికల సందర్భంలో మాట్లాడటం జరిగింది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్మార్ట్ మీటర్లు ఈరోజు బిగిస్తూ ఉన్నారు. తక్షణమే స్మార్ట్ మీటర్లు బిగింపు కార్యక్రమాన్ని కూడా ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మద్దతు ధరల చట్టం తీసుకురావాలని చెప్పేసి రైతు సంఘానికి ఇచ్చిన హామీల మేరకు రైతు సంఘాల మద్దతు ధర చట్టం తీసుకురావాలని చెప్పేసి, అదేవిధంగా రైతులకి 5,000 రూపాయలు రబీ సీజన్ కానీ అదేవిధంగా ఖరీఫ్లో నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి, ధాన్యం కొనుగోలు సందర్భంగా నష్టపోయిన రైతులకి 500 రూపాయలు బోనస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి, స్థానికంగా పెద్దవడ్లపూడి హై లెవెల్ ఛానల్ కానీ అదేవిధంగా బకింగ్హామ్ ఛానల్ ఆధునీకరణ పనులు కానీ అదేవిధంగా తెనాలి నుంచి దుగ్గిరాల, విజయవాడ, తెనాలి, రవీంద్రపాడు దాకా ఉన్న రోడ్డును బాగు చేయాలని చెప్పేసి తదితర డిమాండ్స్ జరుగుతున్న 17వ తారీఖు ధర్నాలో రైతాంగం విరిగా పాల్గొని జయప్రదం చేయాలి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదు అని చెబుతున్నారు. కానీ ఎన్నికలకు ముందు వాగ్దానాలని ప్రభుత్వం నిలబెట్టుకోకపోవటం అనేది అన్యాయం. 20,000 రూపాయలు పెట్టుబడి సాయంతో రైతాంగాన్ని ఆదుకుంటామని మరి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ ప్రకారం రైతులు, కౌలు రైతులు పెద్ద ఎత్తున ఆశపడి ఓట్లేసి అధికారంలో తీసుకొచ్చిన తర్వాత ఇవాళ మొండి చేయి చూపించడం అనేది అన్యాయం. మరి గత సంవత్సరం అయిపోయింది, 25 కూడా మళ్ళీ ప్రారంభమైనా కానీ ఇంతవరకు దానికి సంబంధించిన బడ్జెట్లో ఊసే లేకపోవటం అనేది శోచనీయమైన విషయం. ఇవాళ 70-80% ఉన్న కౌలు రైతులు గుర్తింపు కార్డులు లేక, బ్యాంకు రుణాలు లేక, 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీలతో వ్యవసాయం చేసి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక ఉత్పత్తులకి ఎంఆర్పి రేట్లు అమలు జరుపుతుంది. కానీ ధాన్యానికి క్వింటాకి 3,000 రూపాయలు ఇవ్వాలని, లేకపోతే మొక్కజొన్నకి ఇవ్వాలని, ఈ నిమ్మకాయకి ఇవ్వాలని, ఈ ఎంఆర్పి రేట్లు అమలు చేయాలని పెద్ద ఎత్తున ఢిల్లీలో దల్లేవాల్ సింగ్ గారు మరి గత 50 రోజుల నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తున్నా కానీ మోడీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతులకి కనీస మద్దతు ధర చట్టం చేసి రైతాంగాన్ని అప్పుల బారి నుంచి, ఆత్మహత్యల నుంచి కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తూ తెనాలిలో ఓ యువకుడిపై పట్టపగలే హత్యాయత్నం జరగడం తీవ్ర కలకలం రేకెత్తించింది. గాంధీ చౌక్ సమీపంలో నిలబడి ఉన్న తేలప్రోలుకు చెందిన షేక్ సుబానీపై అదే గ్రామానికి చెందిన ఇరువురు కత్తులతో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డారు. తెనాలిలో వెండి పని చేసుకునే తేలప్రోలు గ్రామానికి చెందిన షేక్ సుబానీపై గురువారం ఉదయం నడి రోడ్డుపై హత్యాయత్నం జరిగింది. కత్తిపోట్ల కారణంగా తీవ్రంగా గాయపడిన సుబానీని స్థానికులు
తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం తేలప్రోలుకు చెందిన షేక్ సుబానీ తన సోదరుడు బాజీతో కలిసి ఒక పిలిచేందుకు తెనాలి వచ్చాడు. గాంధీ చౌక్ నుండి కొత్తపేట వెళ్లే దారిలో రోడ్డు పక్కన నిలబడి ఉండగా తేలప్రోలుకు చెందిన అరాఫత్, ఇర్ఫాన్ అనే ఇద్దరు యువకులు వచ్చి సుబానీపై కత్తితో దాడి చేశారు. ఘటనలో సుబానీ తీవ్రంగా గాయపడగా అతన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై సుబానీ బంధువులు ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న సోదరుడు మాట్లాడుతూ తమ ఊరికే చెందిన అరాఫత్, ఇర్ఫాన్ అనే వ్యక్తితో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్టు తెలిపారు. అరాఫత్ గత 7 నెలలుగా తరచూ ఘర్షణకు దిగుతున్నాడని, రెక్కి నిర్వహించి మరీ కత్తులతో తిరుగుతున్నారని తెలిపారు. అదేమంటే తమకు జనసేన అండ ఉందని చెబుతూ రెచ్చిపోతున్నారని వాపోయారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నమస్కారం అండి. ఈ అరాఫత్ అనేవాడు గత 6-7 నెలల నుండి మా పిల్లలకి, నాకు అందరికీ టార్గెట్ చేసి ఈ అరాఫత్ వాళ్ళు జనసేన వాళ్ళను ఉసిగలిపి జనసేన వాళ్ళకు మా ఇళ్ళ మీదకు పంపించడం, మా పిల్లల్ని కదిలిస్తూ ఉండడం, అలాంటి గొడవలు పెట్టుకొని గొడవలు రేపుతా గొడవలు చేస్తున్నాడు. మొన్న మధ్యలో ఒక గొడవ జరిగిన తర్వాత మళ్ళీ కేసు అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇవాళ పొద్దున్న ఏం చేసి, అంతకుముందేమో 10 రోజుల క్రితం మా సుబానీ అనే అబ్బాయిని పొడమని నీకు పంపించానురా నా కొడక, అప్పుడు మిస్ అయిపోయావు, ఇప్పుడు దొరికావురా నా కొడక, నువ్వు ఎక్కడికి వెళ్తావురా అని అరాఫత్ అనేవాడు మా సుబానీ అనే అబ్బాయిని పొడిచాడు. వాడి వెనకాల ఫయాజు, ఇర్ఫాను వాడి పేరేమో ఇర్ఫాన్ భోగి అంటారు, భోగి అంటారు. వాడు బండిలో కత్తులు పెట్టుకొని వాడు ఎమ్మట తిరుగుతున్నాడంట. ఈ అరాఫత్ అనేవాడు పొడిచాడు. హాస్పిటల్కి వచ్చాము. వాడి మీద చాలా ఇంతవరకు ఎన్ని గొడవలు చేస్తాడు, వాడు న్యూసెన్స్ చేస్తున్నాడు. అయినా పోలీసు వాళ్ళు పట్టించుకోవాలి. ఇంతకుముందు 1 టౌన్లో ఒక కేసు జరిగి ఉంది మాదే, అది కూడా మా పిల్లల కొట్ల మీదకి వచ్చాడు, వాడు పట్టించుకోలేదు. ఇవాళ పొడుస్తాను రా నా కొడుక, నీకు దిక్కెవరు, నా వెనకాల జనసేన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత నీకు ఒకసారి చెప్పి కేసు పెట్టించాను అని వాడు అమ్మటి పడి కొట్లు. రేపు ఫంక్షన్ ఉంది, పిలుపులు చెప్పడానికి వెళ్ళిన పిల్లోడిని అక్కడ కొట్టు ముందు పట్టుకొని పొడిచాడు. పేరు బాజీ అండి. నేను మా అన్నయ్య మా పిల్లలు పుట్టింటికలు ఉంటే అవి చెప్పడానికి పిలుపుల కోసం అని జిలానీ వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళామండి. అటు వెళ్ళొస్తూ దారిలో నా బైక్ పక్కన ఉంటే అది తీసుకొని వస్తుంటే ఇంతలో మా అన్నయ్యని ఆపి, మొన్న ఫయాజ్ గారిని పొడిచాడు, నేను పడవలేకపోయానని మా వాడు వచ్చి అర్ఫత్ వచ్చి పొడిచాడు అన్న. ఈ లోపల నేను వచ్చి ఇద్దరిని నెట్టేసి మా అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే మా అన్నయ్య ఉన్నాను, వీళ్ళు వచ్చి లాక్కెళ్ళారు. ఈ లోపల వీళ్ళు వచ్చి కత్తి లాక్కోగానే ఆయన పరిగెత్తాడు అన్న. గొడవ పాత గొడవలు ఉంటే దాని వలన ఇప్పుడు ఆయన వచ్చి పొడిచిల్లాడు అన్న. ఆల్రెడీ ఆ కేసు నడుస్తుందన్న. వీళ్ళు వెళ్ళి సైన్ కూడా చేస్తున్నారు తాలూకాలో. ఇర్ఫాన్ అలియాస్ భోగి అబ్బాయి బండిలో ఉంటాయన్న. ఏమైనా కావాలంటే కత్తులు అవి మొత్తం వాళ్ళ మామయ్య జనసేన పార్టీకి ఆయన. ఈ కత్తులు మొత్తం అబ్బాయి దగ్గర నుంచే తెప్పించుకుంటారు. వీళ్ళంతా ఆ బండిలోనే పెట్టుకుంటూ ఉంటారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారి విద్యాభివృద్ధికి సహకరించడం అభినందనీయమని ఏఎస్ఎన్ కాలేజ్ ప్రిన్సిపాల్ కొలసాని రామచంద్ అన్నారు. ఈధర విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థులకు నగదు పురస్కార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈదర విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో ఈదర విజయలక్ష్మి 21వ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలను అందజేశారు. జాతీయ అవార్డు గ్రహీత విశ్రాంత ప్రధానోపాధ్యాయులు వేజండ్ల ఉమామహేశ్వర్ నివాసం వద్ద గురువారం ఉదయం జరిగిన స్మారక కార్యక్రమంలో తెనాలి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి IIITలో చేరిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని ఈదర పూర్ణచంద్ బహుకరించారు. ఈ కార్యక్రమానికి ఏఎస్ఎన్ కాలేజీ ప్రిన్సిపాల్ కొలసాని రామచంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహిస్తూ గత 21 సంవత్సరాలుగా ప్రతిభావంతులకు ట్రస్ట్ ద్వారా అందజేస్తున్న ఈదర వెంకట్రావు కుటుంబ సభ్యులు అభినందనీయులని అన్నారు. ట్రస్ట్ అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని మొదట కొంతకాలం గుడివాడ గ్రామంలో నిర్వహించామని, గత 14 సంవత్సరాలుగా మండల స్థాయిలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తూ తెనాలి పట్టణంలో నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, సిఆర్పి శ్రీదేవి, పలువురు గుడివాడ గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. నగదు పారితోషికాలను షేక్ నేహా ఫర్వీన్, పి రాధా చంద్రిక, పి రూపశ్రీ, షేక్ నాగూర్ షరీఫ్లు అందుకున్నారు. కార్యక్రమాన్ని వేజండ్ల ఉమామేశ్వరరావు పర్యవేక్షించారు. జిల్లా పరిషత్ పాఠశాలలో సీట్లు వచ్చినప్పటికీ కేరళ ఇద్దరే చేరారు. ఆ ఇద్దరు విద్యార్థులు వచ్చున్నారు. ఒక అమ్మాయి ఏమో జాగర్లమూడి, ఇంకొకళ్ళేమో
కాజీపేట హై స్కూల్. అందుకని పట్టణంలో తెనాలి మున్సిపల్ స్కూల్స్లో మరి తెలుగుకి సాధించి ఎవరైనా కనుక చేరుంటే వాళ్ళని కూడా ఆహ్వానించాం. అందులో ఒక పాప గర్ల్స్ హై స్కూల్ పాప రూపశ్రీ, అట్లాగే ఎన్టీఆర్ హై స్కూల్ విద్యార్థి వాళ్ళిద్దరు సాధించారు. ఈ నలుగురు విద్యార్థులకు ఈరోజు పెద్దల సమక్షంలో నగదు పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఈ ట్రస్ట్ యొక్క ఉద్దేశము టీచర్ విజువలేషన్ చక్కగా చదువుకుంటూ మరి ఏ సంఖ్యలో డిగ్రీ చదువుతూ మరి అనారోగ్య కారణంతో అనుకూలపడి చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఆ పాప మీద ఉన్న ప్రేమతో వారి పెద్దనాన్న గారు ఈత వెంకట ఆరు మరి వారి తండ్రి గారు వీళ్ళందరూ కలిసి ఒక ట్రస్ట్ ద్వారా సేవ చేయాలనే ఆలోచనతో గుడివాడ గ్రామ ప్రజలకి చేయడం జరిగింది మొట్టమొదట. తర్వాత దాన్ని పట్టణానికి విస్తరించాం. దీంట్లో అవినాభావ సంబంధం అన్నట్టు 6 ఏళ్ళ నుంచి ఈరోజు గరికపాటి సుబ్బారావు 21 సంవత్సరాలు అంటే ఒక ట్రస్ట్ నాకు నిర్వహించడం అంటే డబ్బులు ఉన్నా కూడా దాన్ని ప్రతి సంవత్సరం మరి దాన్ని నిర్వహించడం ఒక దీంతో ఛాలెంజ్తో ఉన్నది. దాన్ని మరి సుబ్బారావు వెంకటరావు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని గత 21 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. ఇది ఈ యొక్క ట్రస్ట్ యొక్క ఉద్దేశం. ఏదైనా పేద విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న విద్యార్థులు వారికి కొంత చేయూతనిస్తే భవిష్యత్తులో వాళ్ళు మళ్ళా రాణించి మళ్ళా 10 మంది సమాజంలో సేవ చేస్తారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి మరి అధ్యక్షులుగా సంస్థ అధ్యక్షులు గరికపాటి సుబ్బారావుని వేదికపైకి సమైనంగా. సో మెరిట్ స్టూడెంట్స్ రికగ్నైజ్ చేయడం అనేది నాకు సుబ్బారావు గారు ఉన్నట్టు ప్రైజ్ ఎంత ఇస్తున్నామనే దానికన్నా రికగ్నైజేషన్ అనేది గొప్ప గుణం. ఆ రికగ్నైజ్ చేసే మనుషులు ఉండటం అనేది సమాజానికి చాలా అవసరం. రికగ్నైజ్ చేసినప్పుడు ఇక్కడున్న విద్యార్థులు నలుగురు రికగ్నైజ్ చేసి మాకు ఒక గౌరవం ఇచ్చారు, మమ్మల్ని గుర్తించారు అనే ఒక ఎనర్జీ నెక్స్ట్ 10 years మిమ్మల్ని నడిపిస్తుంది. డెఫినెట్గా దీని నుంచి ఇంకొక అచీవ్మెంట్ తీసుకొచ్చుకోవాలనే ఆలోచన మీరు చేస్తారు. ఇలాంటి రికగ్నైజ్ పొందిన మీరు ఇందాక మాస్టర్ ఉమేశ్వర గారు తన ఇనాగ్రేషన్ స్పీచ్ లో మాట్లాడినట్టు మీరేం చేయాలంటే మీ జర్నీలో మీ లైఫ్ లో ఇంకో 2-3 మీరు సహాయం చేసే స్థాయికి రావాలి. ఇది గుర్తుపెట్టుకుని ఆ సహాయం మీరు అందించాలి. ఎందుకంటే భారతదేశానికి వెనుముక ఏమవుతుందంటే యూత్. నెక్స్ట్ 20 years వరకు యంగెస్ట్ కంట్రీ వరల్డ్ లో భారతదేశం. చైనా ముసలి దేశం అయిపోయింది. అమెరికా మన మీద ఆధారపడాల్సిందే. ఎలాంటి ప్రెసిడెంట్ వచ్చినా టెక్నాలజీ మీద మన మీద ఆధారపడాల్సిందే. కానీ 2040 వరకు ఎంగేజ్ ఉన్న ఎక్కువ మంది ఉన్న 42% మంది ప్రజల్లో ఎంగేజ్ అంటే 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్న కంట్రీ భారతదేశం. కాబట్టి మీ మీద చాలా బాధ్యత ఉంటుంది. అలాంటి యంగ్స్టర్స్ ని మెరిట్ ని రికగ్నైజ్ చేసి గుర్తించి ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఇన్స్పిరేషన్. చాలా గొప్ప విషయం. వేజల్ ఉమేశ్వర గారు ఇందాక సుబ్బారావు గారు చెప్పారు, స్కూల్ కట్టించారు. ఆయన లైఫ్ టైం బీసీ కాలేజీలో స్కూల్ కట్టించి అక్కడున్న పేద విద్యార్థులకి ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు దాన్ని జాగ్రత్తగా పట్టించుకుని దాన్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి స్కూల్ కట్టించి అలాంటి ఒక వ్యక్తి ఎక్కడ మెరిట్ ఉన్నా రికగ్నైజ్ చేయడం. ఆయన ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే అది చివరి దాకా దాన్ని జాగ్రత్తగా తీసుకుంటూ వస్తారు. నేను ఆయన నుంచి అది నేర్చుకున్నాను. యాక్చువల్గా మాస్టర్స్ చెప్పాలంటే మేము ఏఎస్ఎన్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్రో వాళ్ళకి ఒక పెద్ద ఎగ్జిబిషన్ పెట్టాం ఒక 10 years బ్యాక్. దానికి ఆయన మొత్తం ఆయన అనుకుండి స్కూల్ స్టూడెంట్స్ కోసం ఎగ్జిబిషన్ పెట్టి ఆయన అనుకుండి ఆ కార్యక్రమాన్ని 3 రోజులు చాలా జయప్రదంగా మేము బాగా చేసేటట్టు నిలబడ్డాము. సో చాలా మంచి వ్యక్తి. ఆయన ఏ స్కూల్లో పనిచేస్తున్న ఆ స్కూల్లో మరి అక్కడ సరస్వతి విగ్రహాలు ఏర్పాటు చేసి అక్కడ పిల్లలకి ఆ స్కూల్ మంచి దంతనంగా తయారు చేసి వచ్చిన ఘనత మన ఉమామహేశ్వరరావు గారికి. అటువంటి ఉమామహేశ్వరరావు గారు మాకు దొరకటం మా అదృష్టం. కళాశాల ప్రిన్సిపాల్ గా చేస్తూ మానవత అనే సంస్థ పెట్టి దాని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నాకేంటంటే సేవ చేసే వాళ్ళంటే ఒక రకమైన ఆసక్తి. అందుకని చెప్పేసి రామచంద్ర గారిని గురించి తెలుసుకుంటుంటాను. మేము అక్కడ మొన్న వరద వచ్చినప్పుడు లంకల్లో తిరుగుతున్నప్పుడు రామచంద్ర గారు కూడా మానవతా తరఫున ఆ రోజు 4-5 ఊర్లకి ఒక్క ప్లేస్ లో ఇస్తుంటే ఇది ఎట్లా జరిగిద్దని చూస్తే అక్కడ ఏ గొడవలు లేకుండా వాళ్ళకి పంచడం అనేది నాకు ఆశ్చర్యం వేసింది. మేము ఏ ఊర్లోకి వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళకి టోకెన్లు ఇచ్చి వాళ్ళని లైన్ లో నిలబెట్టి ఇవ్వటానికే మేము ఇబ్బంది పడ్డాం. వాళ్ళు 4 ఊర్లను తీసుకొచ్చి ఒక్కసారి ఇచ్చారంటే అది ఒక పండగ వాతావరణంగా కనపడింది నాకు ఆ రోజు. అటువంటి సేవా కార్యక్రమాలు వారు ఇంకా ఈ స్కూల్స్ కి కాలేజీలకి వాటికి సంబంధించిన ఫీజులు కడతాం.
వాళ్ళ కార్యక్రమాలు చూస్తున్నా కానీ చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్ అండి రామచంద్ర గారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో దళిత సంఘాల కృషి అభినందనీయమని దళిత స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నాయకులు దారా రామకృష్ణ అన్నారు. రజక చెరువు సెంటర్లో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయంలో వారు చూపిన పోరాట పటిమను అభినందించారు. తెనాల్లోని రజక చెరువు సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కోసం దళిత సంఘాలు నాయకులు చేసిన పోరాటం, చూపించిన నిబద్ధత పట్ల దళిత స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నాయకులు దారా రామకృష్ణ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముత్యంశెట్టివారిపాలెంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో దళితుల యొక్క ఆకాంక్షను నెరవేర్చినందుకు నాయకులకు, దళిత సంఘాలకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో దళిత వ్యతిరేకగా మంత్రి నాదెండ్ల మనోహర్ను చూపించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా ఉన్నప్పుడు అసెంబ్లీ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ఆయన చేసిన కృషిని మనం గుర్తుంచుకోవాలని అన్నారు. రామకృష్ణతో పాటు రామకోటి, షాలేము, భాస్కర్, రవి, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా ఐతానగర్ రజక చెరువు దగ్గర ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం కోసం దళిత సంఘాలు, అలాగే ఉద్యమ నాయకులు, అలాగే దళిత సంఘాల నాయకులకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము అంబేద్కర్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తరఫున పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేసుకుంటాం. పోరాటం అనేది వారు చూపించిన నిబద్ధత అనేది ప్రతి ఒక్క అంబేద్కర్ ఆశయ సాధకుడికి కూడా ఒక ఆదర్శం. ఎందుకంటే అంబేద్కర్ గారి కోసం పోరాటం చేయటం అంటే మనం ఒక అభ్యున్నత కోసం పోరాటం చేయటమే. ఆయన విగ్రహం కోసం అహర్నెస్లో కష్టపడి గతం నుంచి ఏదో దాదాపు 93 సంవత్సరం నుంచి ఈ రోజు దాకా కూడా ఆ ప్రాంగణంలో దళిత ఉద్యమాల నేతలు కానీ దళితులు కానీ అందరూ కూడా ఆ ప్రాంగణంలో అంబేద్కర్ గారి స్టాచ్యూ నిర్మించుకోవాలి అని చెప్పి అనేది ఒక ఆశయం. అది నిర్మించుకున్నారు. అలాగే దానికోసం అహర్నెస్లో కష్టపడిన ప్రతి ఒక్క యువకుడికి, ప్రతి ఒక్క దళిత నాయకుడికి, దానికోసం శ్రమించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. నా పెద్దలకి, దళిత సోదరులకి, అలాగే దళిత నాయకులకి, నా దళిత నాయకులు అందరికి కూడా నాది ఒక చిన్న విన్నపం. ఏంటంటే నా విన్నపం, నాదెండ్ల మనోహర్ గారు, ఇది నా వ్యక్తిగతంగా నేను నా దళిత స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తరఫున నేను ఇస్తున్నటువంటి నా విన్నపం. గతంలో నాదెండ్ల మనోహర్ గారు కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు స్పీకర్గా ఉన్నారు. అలాగే ఈరోజు పార్టీ ఏదైనా కానీ ఆయన ఈ ప్రాంతానికి ఒక ప్రజాప్రతినిధిలాగా ప్రాతినిధ్యం వహిస్తూ, అలాగే ఈరోజు మంత్రివర్యులుగా రాష్ట్రంలో ఒక ఉన్నతమైన బాధ్యత నిర్వహిస్తున్నాడు. అటువంటి వ్యక్తికి ఏ కులం పట్ల కానీ, ఏ జాతి పట్ల కానీ వివక్షత ఉండదు. ఎందుకంటే ఆయన చదువుకున్నది క్రిస్టియన్ స్కూలు, అలాగే ఆయన పెరిగిన వాతావరణం కూడా అందరితో మిళితమైనటువంటి వాతావరణం. మా అభిప్రాయం ప్రకారం నేను చేసుకున్న విన్నపం ఏంటంటే, ఆయన గతంలో స్పీకర్గా ఉండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారంటే కేవలం వీధుల్లోనూ వాడల్లోనూ ఉండే వ్యక్తి కాదు, ఆయన ప్రజల హృదయాల్లో ఉండే వ్యక్తి. అటువంటి ఆయన శాసనాల్ని, చట్టాలని రాజ్యాంగంలో పొందుపరిచిన అటువంటి వ్యక్తి. ఆయన పట్ల మాకున్న గౌరవాన్ని చాటుకుంటూ ఆయన నాదెండ్ల మనోహర్ గారు శాసనసభ అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేసి ఆయన గౌరవాన్ని ఆయన చాటుకున్నారు. అటువంటి వ్యక్తి ఏ రోజు కూడా దళితుల పట్ల కానీ, అంబేద్కర్ గారి పట్ల కానీ ఎప్పుడు కూడా వివక్ష చూపించడం. కానీ ఎవరో కొంతమంది మూలాన మనం దాన్ని తప్పుదారిపరచుకున్న ఆయన ఏ రోజు కూడా దళితులకు వ్యతిరేకం కాదు. ఆయన మనందరిలో వ్యక్తి, మనందరి ఆశయాల కోసం, దళితుల కోసం ఎన్నో అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడం, నడపడంలో ఒక అడుగు ముందే ఉంటాడని నేను నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే గతంలో కొల్లిపరలో దళిత వాళ్ళలో కానీ మనకున్నటువంటి ఆయన పనిచేసే టైంలో దళిత వాళ్ళలో రోడ్లు నిర్మించడం కానీ, ఇళ్ళు నిర్మించడంలో కానీ గతంలో ఆయన ఎంతో కృషి చేశాడు. అలాగే కానీ ఇటువంటి ఈ విగ్రహంలో పొరపాటున ఆయన్ని తప్పుగా భావించొద్దని చెప్పని మేము విన్నవించుకుంటున్నాను. దళిత సోదరులకి, నా తోటి మిత్రులందరికీ కూడా విన్నవించుకుంటూ
దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులకు నష్టపరిహారం ఇవ్వనందుకు నిరసనగా 20వ తేదీన న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్రావు ప్రకటించారు. బాధిత పసుపు రైతుల సమావేశం SWF కార్యాలయంలో జరిగింది. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల SWS కార్యాలయంలో జరిగిన పసుపు రైతుల ముఖ్య సమావేశంకు రాష్ట్ర కమిటీ సభ్యులు శివసాంరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జొన్న శివశంకరరావు మాట్లాడుతూ క్వింటాకు 7,000 రూపాయలు ఇప్పిస్తామని, బాధ్యత మాదని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నుండి నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. 80 కోట్లు విలువ చేసే 104,000 బస్తాల పసుపు బూడిదైందని చెబుతూ అగ్ని ప్రమాదంతో పసుపుని ఇటీవల వచ్చిన వరదల కారణంగా పంట నష్టపోయిన ఇన్సూరెన్స్ అధికారులు స్పందించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత పసుపు రైతుల సంఘం కన్వీనర్ వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా కానీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు. గత 10-12 సంవత్సరాల నుండి మంచి ధర వస్తుందని ఆశతో ఇన్సూరెన్సు, బయట వడ్డీలు కట్టిన రైతులు నష్టపరిహారంపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయని వారు అన్నారు. నష్టపరిహారం ఇప్పించడంలో ప్రభుత్వం చొరవ తీసుకుని రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. లేదంటే రైతులు ఆందోళన చేయక తప్పదని ఆయన హెచ్చరించారు. ఇంకా ఈ సమావేశంలో భీమవరపు చినరామిరెడ్డి, వై వెంకటేశ్వరరావు, పోతురాజు, కోటేశ్వరరావు, జెట్టి బాలరాజు, వై బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2024 జనవరి 19వ తారీఖు నాడు దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో పసుపు నిల్వ చేసుకున్న రైతుల యొక్క పసుపు అగ్నికి ఆహుతయింది. ఆ క్రమంలో చిన్న, సన్నకారు, అదేవిధంగా మధ్యతరగతి రైతాంగం పెద్ద ఎత్తున పసుపు నిల్వలు చేసుకున్న క్రమం, ఆనాడు ధరలు తక్కువగా ఉండటం వలన ధరలు ఆశాజనకంగా రాబోయే కాలంలో వస్తాయని చెప్పేసి ఆశతో కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులకి అద్దె, ఇన్సూరెన్సు ఈ మొత్తం కూడా ప్రాసెస్ కట్టి దాంట్లో నిల్వ చేసుకోవటం జరిగింది. ఈ క్రమంలో అగ్నికి హాగుతైన సందర్భాల్లో 104,000 టన్నుల బస్తాల పసుపు నిల్వ ఉందని చెప్పేసి ప్రాథమిక అంచనా. ఆ క్రమంలో ఇన్సూరెన్స్ ఆనాటి ధర, తగలపడిపోయినాటి ధర 11,900 రూపాయలు ఉంది. ఈరోజు 13,000 రూపాయల ధర పలుకుతూ ఉంది. ఈ ధర కోసమే మేము నిల్వ చేసుకున్నాం కాబట్టి ఆ ధర ప్రకారం ఇన్సూరెన్స్ క్లెయిమ్ మాకు రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి ధర్నాలు, రాస్తారోకలు, నిరాహార దీక్షలు, మంత్రులను కలవటం, కలెక్టర్లను కలవటం, సబ్ కలెక్టర్లను కలవటం, ఈ వివిధ రూపాలలో ఆందోళన చేసిన సందర్భాలలో 2025లో ప్రభుత్వం మారిన తర్వాత వ్యవసాయ మంత్రి సమక్షంలో మార్కెటింగ్ జేడీ, అలాగే మార్కెట్ జేడీ, అలాగే మార్కెట్ మేనేజర్, రైతు సంఘాల ప్రతినిధులు అయ్యే మన వ్యవసాయ మంత్రి సమక్షంలో బస్తాకి 7,000 రూపాయలు ఇచ్చేటట్టు ఒప్పందానికి రావటం జరిగింది. నష్టమైనా వచ్చిన మేరకే సరిపోతుందని చెప్పేసి రైతులు స్వల్ప ఆనందంతో దాన్ని ఒప్పుకోవడం జరిగింది. కానీ అది జరిగి కూడా ఇప్పటికే 5-6 నెలలు జరిగిపోతూ ఉంది. కానీ ఇప్పటికి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కానీ మాకు ఆ ఒప్పందం ప్రకారం 7,000 రూపాయలు రాలేదు. కాబట్టి ఈ 7,000 రూపాయలు తక్షణమే మా అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి ఇక్కడ తెనాలిలో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ వద్ద పెద్ద ఎత్తున రేపు 20వ తారీఖు నాడు ధర్నా కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ఆ 20వ తారీఖు నాటికి ఒకసారి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి సవివరణమైన వివరణ మాకు రాకపోతే ఆ యొక్క ఆఫీసు దిగ్బంధనం చేస్తామని చెప్పేసి రైతు సంఘాలుగా జనవరి 19, 2024 సంవత్సరం 1,00,000 బస్తాలు 104,000 బస్తాలు శుభమైన కోల్డ్ స్టోరేజ్ కాలిపోయింది. ఆ రోజు నుంచి 20వ తేదీ మొదలుపెట్టి ఇప్పటి వరకు అనేక ఆందోళన చేసాం. దుగ్గిరాలలో భారీ ఎత్తున రాస్తారోకో కూడా చేయడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలు చేసాం. ఆ తర్వాత జూన్లో వచ్చిన ప్రభుత్వాలు మారిన తర్వాత అధికారులను కలిసాం, ప్రజాప్రతినిధులను కలిసాం. వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాం. ఎన్ని సందర్భాల్లో ఎన్ని సార్లకు తిరిగినా దానికి ఇంతవరకు రైతాంగానికి మేలు జరిగింది అయితే లేదు.
జూలై 10వ తేదీన అచ్చెన్నాయుడు గారి సమక్షంలో ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగి కూడా 6 నెలల 10 రోజులు అవుతుంది. కానీ ఇంతవరకు రైతులకు ఎలాంటి నష్టపరిహారం అందల. ఇటీవల గత నెలలో క్రాస్ చెకింగ్ కోసమని మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్లుగా మళ్ళీ ఎంక్వైరీకి వచ్చి మళ్ళీ రైతుల దగ్గర నుంచి బాండ్లు తీసుకుని రైతులను ఒక అలసటకి, ఒక ఆందోళనకి గురి చేస్తున్నారు. నేటికి కూడా నెల అవుతున్నా ఇంతవరకు అలాంటి సమాచారం లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఇన్ని బాండ్లు ఉన్నాయి, రైతాంగానికి ఇంత డబ్బు వస్తుంది, లేదు ఇన్సూరెన్స్ ఎంత క్లెయిమ్ అవుతుంది అనే దాని మీద ఒక స్పష్టత లేదు. కాకపోతే మాకు ఇప్పుడు దాకా ఉండే విశ్వాసం ఏంటంటే క్వింటాకి 7,000 ఇస్తామన్నారు కాబట్టి ఆ 7,000 అయినా వస్తే చాలనే క్రమంలో సంతోషంతో మేము ఉన్నాం. కానీ ఇంతవరకు కూడా డబ్బు ఇవ్వకపోయేసరికి రైతుల్లో ఒక నిరాశ నిస్పృహ వచ్చింది. మారిషస్కు చెందిన హరిహర దేవస్థానం నిర్వాహకులు ఆచార్య బృందావనం పార్థసారథికి హర్యానాకు చెందిన నీలం యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రదానం చేయడం పట్ల తెనాలికి చెందిన శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు అభినందనలు తెలిపారు. శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలి విచ్చేసిన డాక్టర్ ఆచార్య పార్థసారథిని సభ్యులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ మారిషస్ దేశంలోని హరిహర దేవస్థానం వేదికగా చేసుకుని సనాతన ధర్మ ప్రచారానికి ఆచార్య పార్థసారథి చేస్తున్న సేవలు ఎనలేనివని ప్రశంసించారు. మారిషస్ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 108 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఘనత ఆచార్య పార్థసారథికే దక్కుతుందని, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించడమే కాక నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తూ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి పార్థసారథి ఆచార్య అని ఆయన పేర్కొన్నారు. సనాతన ధర్మ ప్రచారానికి ఆయన చేస్తున్న సేవలకు గాను నీలం యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రదానం చేసి అభినందించడం హర్షణీయమన్నారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, మరింత మందికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. డాక్టర్ ఆచార్య పార్థసారథి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ గౌరవాధ్యక్షులు రొబ్బిచర్ల శ్రీనివాసమూర్తి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఆఫ్రికా ఖండాలలోని నుండి మారిషస్ ద్వీపంలో వేంచేసినటువంటి హరిహర దేవస్థానం వ్యవస్థాపకులు, ఆ దేవాలయ ప్రధానర్చకులైనటువంటి ఆచార్య బృందావన పార్థసారథి గారికి హర్యానా రాష్ట్రంలోని నీలం యూనివర్సిటీ ఇటీవల కాలంలో గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయటం ఎంతో సంతోషదాయకం. మారిషస్ దేశంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాన్ని నెలకొల్పడమే కాకుండా యువతకి స్ఫూర్తినిస్తూ సనాతన ధర్మాన్ని పెంపొందిస్తూ వాటి పట్ల అవగాహన కలిగిస్తున్నటువంటి డాక్టర్ పార్థసారథి గారికి డాక్టరేట్ ఇవ్వడం ఎంతో గొప్ప విషయంగా మనం భావించుకోవచ్చు. ఈ యొక్క సందర్భంగా తెనాలి విచ్చేసినటువంటి పార్థసారథి గారిని శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు వారిని ప్రత్యేకంగా కలిసి వారిని అభినందించుకుని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే మారిషస్ దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే అరుదైన శ్రీ వెంకటేశ్వర స్వామి 108 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పినటువంటి ఆచార్య పార్థసారథి గారు రానున్న రోజుల్లో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని, మరింత మంది యువతకి స్ఫూర్తిగా నిలిచి వారిని సనాతన ధర్మం వైపు నడిపించేందుకు కృషి చేయాలని ఆకాంక్షిస్తూ వారికి వికానస శ్రీనివాస ట్రస్ట్ తరపున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 2024 సంవత్సరంలో అయోధ్య రామ జన్మభూమిలో శ్రీరామ ప్రాణ ప్రతిష్టకు భారతదేశం నుంచే కాకుండా 54 దేశాల నుండి 54 మంది ప్రతినిధులను ఆహ్వానించడం జరిగింది. ఆ 54 మంది ప్రతినిధుల్లో మారిషస్ దేశం నుండి ఆ యొక్క రామ ప్రాణ ప్రతిష్టకు వెళ్లే అవకాశం శ్రీ రాములు వారు నాకు కల్పించారు. ఆ సందర్భంగా ముందుగా జరిగినటువంటి 1008 హోమగుండాల యాగశాలలో కూడా ఆ స్వామివారి పూర్ణాహుతిలో పాల్గొనడం జరిగింది. తరువాత రోజున మన ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల ద్వారా జరుగుతున్నటువంటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ఆ తరువాత అయోధ్య శ్రీరాముని దర్శనం చేసుకోవడం జరిగిన భాగ్యం జరిగింది నాకు. ఒక్క సంవత్సరం తర్వాత 54 మంది ప్రతినిధుల్లో ఢిల్లీకి దగ్గరలో ఉన్నటువంటి హర్యానాలో కైతాల్ అనే ప్రాంతం, ఇప్పుడు కపిస్థల్ అంటారు దాన్ని. ఆ కపిస్థల్ అంటే ఉత్తర భారతదేశం వారు ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలంగా భావిస్తారు. అటువంటి కపిస్థల్లో ఉన్నటువంటి నీలం యూనివర్సిటీ వాళ్ళు సనాతన ధర్మాన్ని పెంపొందించడంలో
విదేశాల్లో మన హస్తం ఉన్నదని చెప్పేసి వారికి నాకు హానరీ డాక్టరేట్ గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా శ్రీరామచంద్రమూర్తి ఆ పంచముఖి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులుగా భావిస్తూ ఉన్నాను. ఈ రోజున తెనాలి రావటం, ఇక్కడ ఉన్నటువంటి పంచముఖి ఆంజనేయ స్వామి వారి ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు స్వామివారి దర్శనం చేసుకోవటం నాకు చాలా ఆనందదాయకం. శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అఖిల్ వెంకట్ సాయి గౌతమ్ నంద జన్మదినోత్సవం సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణానికి చెందిన చిన్నారులు గౌతమ్ నంద, అఖిల్ వెంకట సాయి జన్మదినోత్సవ వేడుకలను బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో చిన్నారుల జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో పలువురు వేద పండితులు చిన్నారులకు ఆశీస్సులు అందజేశారు. కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆశ్రమవాసులకు అన్నదానం చేశారు. 15వ పుట్టినరోజు, అదేవిధంగా బాబు గౌతమ్ ఆనంద్ పుట్టినరోజు సందర్భంగా 4వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గాంధీ ఆశ్రమంలో జన్మదిన వేడుకలు జరుపుతున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా ఇవన్నీ అకామిడేషన్ చేశారు. అట్లాగే అఖిల్ వెంకట సాయి షిర్డీలో ఉన్నారు. వాళ్ళ తాతయ్య గారు, అమ్మమ్మ గారు ఇక్కడికి వచ్చి గాంధీ ఆశ్రమంలో ఈ యొక్క ఏర్పాట్లు సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ చాలా మిరాకిల్, వాస్తవానికి ఇది మిరాకిల్. నేను మా ఆటో రాజుతో ఒక మాట అన్నా, కోటేశ్వరరావు నాకు ఒక మాట చెబితే బాగుండేది అన్నా. ఏమన్నా అరేంజ్ చేసామని వచ్చి కూర్చోగానే వేద పండితులు ఫోన్ చేశారు. ఆచార్య గారు మీరు ఎక్కడున్నారు, మీరు ఆశ్రమానికి రండి, బర్త్డే గ్రీటింగ్స్ ఇద్దామన్నా. వెంటనే వచ్చారు. అది దైవ సంకల్పం. అది గాంధీ గారు సంపూర్ణంగా మీ యందు గాంధీ మహాత్ముడు ఆ బిడ్డల్ని ఆశీర్వదించాడు. ఈరోజు ఆ బిడ్డల్ని అసలు నాకు ఒళ్ళు గగురుపాటు వస్తుంది. నాకు అసలు ఆశ్చర్యంగా ఉంది. వారు సామాన్యంగా బయటకు వచ్చేవాళ్ళు కాదు, నియమానిష్ట గరిష్ఠులు. యజ్ఞం మంచి చెడు తప్ప ఎక్కడికి రాదు, నా దగ్గరగా వస్తుంటారు. వారు ఇంటికి వచ్చి వెంటనే నేను అనగానే సెకండ్ మళ్ళీ బండి తిప్పంటే వీళ్ళు నిజంగా ఇప్పుడు గౌతమ్ నంద అదేవిధంగా అఖిల్ వెంకట సాయి నిజంగా వాళ్ళు గాంధీ గారి ఆశీస్సులు పొందబట్టే వారి ద్వారా అందింది. తెనాలి పట్టణ ఇస్లాంపేటలో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగించే మహిళ రోడ్డు పక్కన మృతి చెంది పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తెనాలి పట్టణంలోని ముత్తిజెట్టివారిపాలెం నుండి ఇస్లాంపేట వైపు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెంది ఉండటాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన మణి అనే వ్యక్తితో 50 ఏళ్ల మహిళ కొంతకాలంగా కలిసి ఉంటుందని చెబుతున్నారు. మణి కర్రీ పాయింట్లో పనిచేస్తుండగా మహిళ భిక్షాటం చేసుకుంటూ ఉంటుందని ఇద్దరు కలిసి సహజనం చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే గత రాత్రి రోడ్డు పక్కన నిద్రించిన మహిళ తెల్లవారేసరికి మృతి చెంది ఉండటం చర్చనీయాంశమైంది. రాత్రి ఇద్దరు కలిసి మద్యం తాగి గొడవపడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళ ప్రైవేటు పార్ట్స్ నుంచి తీవ్రంగా రక్తస్రావం అయినట్లుగా తెలుస్తోంది. మణిను 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళా మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి మార్చుడికి తరలించారు. దీనిపై 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ గుర్తు తెలియని మహిళ హత్య గురించి వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలు సేకరించి త్వరలో తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక గుర్తు తెలియని మహిళ యొక్క మర్డర్ కేసు ఒకటి రిపోర్ట్ అయింది. వివరాలు ఏంటంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైంలో తమ్మ అంకమరావు అని చెప్పేసి ఈయన ఈ కేసులో రిపోర్ట్ ఇచ్చినటువంటి ఫిర్యాదుదారుడు. ఈయన రిపోర్ట్ ప్రకారం మార్నింగ్ ఈయన గుడికి అని చెప్పేసి వెళ్తూ ఉంటే కబేళా సెంటర్ నుంచి కొత్తంతిన వరకు వెళ్ళే రూట్లో ఒక అన్ఐడెంటిఫైడ్ ఫిమేల్ డెడ్ బాడీ, దాని పక్కనే ఒక మేల్ పర్సన్ ఇద్దరు ఉండటం, ఆ మేల్ పర్సన్ని వీళ్ళు నిద్రలేపి బాడీ ఎవరిది ఏంటని చెప్పేసి అడిగితే అతను పారిపోతూ ఉంటే అతన్ని పట్టుకొని 100 డయల్కి ఫోన్ చేసి పోలీసులకి తెలియపరిచి అతన్ని పోలీసులకి అప్పగించటం జరిగింది. దీని మీద
ఈ తమ్మ అంకమరావు గారి దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తీసుకున్నాము. రిపోర్ట్ తీసుకుని మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆమె పడుకున్న చోట బ్లీడింగ్ కొంత ఎండిపోయిన బ్లడ్ స్టెయిన్స్ అయి ఉన్నాయి. ఆ బ్లడ్ స్టెయిన్స్ వాటిని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ఎవరైతే మణి అనే అతన్ని పోలీసులకు అప్పగించారో అతన్ని కూడా విచారిస్తూ ఉన్నాం. ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. త్వరలోనే ఆమె డెత్కి గల కారణాలు, అసలు ఆవిడ ఎవరు, ఆవిడ ఊరి పేరు, ఆవిడ పేరేంటి, ఆవిడ ఊరి పేరేంటి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మరలా తెలియపరుస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు. రోడ్డు ప్రమాదాల నివారణపై సూచనలు చేసిన అధికారులు. కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అంటూ విజయవాడలో ధర్నా. శుక్రవారం జరిగే ధర్నాలో రైతాంగం పాల్గొని జయప్రదం చేయాలి అన్న రైతు సంఘం నాయకులు. తెనాలిలో తేలప్రోలుకు చెందిన యువకుడిపై కత్తితో దాడి. నడి రోడ్డుపై పట్టపగలే కత్తితో దాడికి దిగిన 2 వ్యక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.